ప్రపంచ మానవాళ కొరకు త్యాగము చేసిన త్యాగమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచ మానవాళ కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన మహానుభావుడు. అందుకని ఈ త్యాగం భూమి మీద ఎవరు చేయలేదు, ఈ త్యాగం ఎవరి వల్ల ఏది కాదు, అందుకే ఆయనకు మాత్రమే సాధ్యము కనుక ఆయన నామాన్ని దేవుడు గొప్పగా హెచ్చింపు చేశాడనమాట. ఆ నామాన్ని అపోస్తులు ప్రకటిస్తుంటే తట్టుకోలేకపోయారు. ఆ రోజున్న సమాజం పెద్దలు తట్టుకోలేకపోయారు. ఎందుకు తట్టుకోలేకపోయారు? ఆ నామము అనేది వాళ్ళకి నచ్చలా, చేరించుకోవట్లా. ఏసే క్రీస్తు, ఆ క్రీస్తుని మీరు సిలువ చంపారయ్యా బాబు అని వాళ్ళు చెబుతుంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోవాలా. కానీ సత్యం వాళ్ళకి తెలిసిందా? సత్యం తెలియదా. గుడ్డిగా బ్రతికారు ఆ సమాజంలో ఆ రోజు వాళ్ళు. సేమ్ ఇదే పరిస్థితి ఈ రోజుల్లో కనబడుతుంది. చూడండి, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఈ రోజుల్లో. ఏ నామం అపోస్తులు గొప్పగా దేవుడు గొప్పగా ఇచ్చి ప్రకటించమన్నాడు, అదే నామాన్ని ఈరోజు క్రైస్తవులు ప్రకటిస్తుంటే చాలా మందికి నచ్చట్లా. చాలా మంది తట్టుకోలేకపోతున్నారు, చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నాడు. యేసు క్రీస్తు సర్వలోకానికి రక్షకుడు, ఆయన దేవుడయ్యా అని సమాజానికి తెలియపరుస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఆయన సమాజానికి ఒక విదేశీ దేవుడు లాగా, పలు వర్గాలకు సంబంధించిన బలహీనులైన వర్గాలకు సంబంధించిన ఒక దేవుడు లాగా సమాజం తట్టుకోలేకపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, సర్వలోకమంతా కూడా నా దగ్గరకు చేరాలి అంటే ప్రతి వాడి మోకాలు క్రీస్తు నామములో వంగాలి.